రైట్ బ్రేకింగ్ చేస్తున్నా ములుగు జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో భాగంగా వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ప్రారంభమైంది. వణికించే చలిని కూడా లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 50% పోలింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో భాగంగా వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ప్రారంభమైంది. వణికించే చలిని కూడా లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బాలు తీరారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 50% పోలింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే అయిపోయింది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ములుగు జిల్లా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాకేష్, మరి ప్రస్తుతం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఆ పోలింగ్ కి సంబంధించి అయితే ప్రారంభం అయిపోయింది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఒక పటిష్టమైన బందోబస్తు గానీ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి ఇప్పటి వరకు 50% పైచిలుకుగా పోలింగ్ అయినట్టు అధికారులు మనకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ దాదాపు మన ములుగు జిల్లా వ్యాప్తంగా వెంకటాపురం వచ్చేసి మన వెంకటాపురంలో, మళ్ళీ మన మల్లంపల్లి కానీ ములుగు అంటే జిల్లా కేంద్రంలో కూడా రెండో విడత కావడంతో ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు ఇప్పటికే మన ములుగు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారా అంటే పోలింగ్ కేంద్రాలలో తిరుగుతూ పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50 నుంచి 60% పోలింగ్ పూర్తయినట్టు చెప్పారు. మండల వారీగా భూపాలపల్లి జిల్లాలో కూడా ఇప్పటికే రెండో విడత పోలింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలిపారు. మా ములుగు జిల్లా వ్యాప్తంగా ఉదయం అంటే 82,000 మంది ఓటర్లు ఉండగా 21,000 మంది ఇప్పటికే పోలింగ్ ఇచ్చినట్టు సమాచారము. మండల వారీగా పోలింగ్ శాతము వచ్చేసి 27%, చిట్యాల మండలం గానీ టేకుమెట్ల గానీ 23% అయినట్టు తెలిపారు. అంటే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి జిల్లా ఎన్నికల జిల్లా అధికారి రాహుల్ శర్మ ఆదివారం భూపాలపల్లి జిల్లా మండల పరిధిలో గోర్లవీడు, కొంపెల్లి, జెడ్పీ ప్రధాన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం మరియు పోలింగ్ సందర్శించి ఫారంలో సంతకాలు కూడా పెట్టినట్టు సమాచారం. దాదాపు ప్రాథమిక పాఠశాలలో 3,496 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించినట్టు 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాకేష్, మరి ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు గానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, దీనిపైన పూర్తి డీటెయిల్స్ అంటే?
అంటే ఇప్పుడు మన భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా సంబంధించి ఎస్పీలు కానీ పోలీసు అధికారులు కానీ అక్కడ అంటే మార్నింగ్ 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన కేంద్రాలకు వెళ్ళడం, అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్లతో మాట్లాడడం, ఇలాంటి అంటే ఈ ములుగు జిల్లా అనేది ఛత్తీస్గఢ్ అంటే బార్డర్ లో అవ్వడము, ఏజెన్సీ ఏరియా అవ్వడం తోటి అన్ని ఎన్నికల అధికారులతో మాట్లాడడం, అక్కడ ఎలాంటి అవలంచిగా ఎలాంటి పరిస్థితి చూడడం అవన్నీ చేయడం జరుగుతుంది ఇక్కడ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ రాకేష్.